నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూటమి పార్టీల సభకు ముస్తాబైన అనంతపురం భారీగా జనం రానుండటంతో విస్తృత ఏర్పాట్లు. మద్యం స్కామ్పై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉందన్న లోకేష్. అంతర్జాతీయ లావాదేవీలపై విచారణ జరపొచ్చని వెల్లడి. $916 కోట్లతో దగదర్తి విమానాశ్రయ మొదటి దశ పనులు పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు. కాఠ్మండూను ఆధీనంలోకి తీసుకున్న నేపాల్ సైన్యం. విమానాశ్రయం మూసివేత, హింస కట్టడికి ప్రయత్నాలు. భారత్ అమెరికా సన్నిహిత మిత్ర దేశాలన్న ప్రధాని మోదీ. ఇరు దేశాల ప్రజల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని వెల్లడి. కూటమి పార్టీల సూపర్ 6 సూపర్ హిట్ సభకు అనంతపురం సర్వం సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది హాజరవుతారనే అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరిట భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం వేదిక మీద 100 అడుగుల పొడవు అలాగే 60 అడుగుల వెడల్పుతో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. దాదాపు 400 మంది వరకు కూడా ఈ వేదిక మీద ఆసీనులయ్యేలాగా ఏర్పాట్లు అది చేయడం జరిగింది. ఈ వేదిక మీద ప్రధానంగా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంతవరకు కూడా కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత లక్షలాది మంది ప్రజలు వచ్చి కూర్చుని సభను తిలకించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. వెనక కూర్చున్న వాళ్ళు కూడా వీక్షించేందుకు ఎల్ఈడి తెరలు లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సభను ప్రారంభించి 6 గంటల కల్లా ముగించేలాగా ఏర్పాట్లు అనేవి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంట సమయంలో అనంతపురం చేరుకొని ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలామంది అనంతపురంకి చేరుకుంటున్నారు. మొత్తంగా చూస్తే అధికారం చేపట్టాక దాదాపు తొలిసారి 3 పార్టీలు కలిసి ఒకే వేదిక మీదకు వచ్చి బహిరంగ సభ అనేది నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఈ 15 నెలల కాలంలో ఏవైతే పథకాలు అమలు చేశారో వాటిని ప్రజలకు వివరించడం, అలాగే రానున్న 4 ఏళ్లలో లక్ష్యాలను వివరించడం వంటివి ఈ వేదిక ద్వారా నేతలు ప్రజలకు సందేశం ఉన్నారు. మరి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఏంటి అని వివరించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు సంబంధించి ప్రజల సన్నద్ధత ఎలా ఉంది? గత 4 రోజుల నుంచి కూడా మీరు వివిధ నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలను చైతన్యపరుస్తూ వస్తున్నారు. ఈ సభకు రావాలని వారి నుంచి ఎలాంటి స్పందనది వస్తుంది? సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఈరోజు అనంతపురంలో జరుగుతుందండి. ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వివిధ గ్రామాల్లో నేను కూడా తిరిగాను. యాక్చువల్గా ఎక్కడికి పోయినా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ 15 ఏళ్లలోనే మీరేదైతే ఎలక్షన్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఇస్తారని. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి గత ప్రభుత్వం పోయింది. 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసిపోయింది. ఆ అప్పు తీర్చడానికే సరిపోతుందని వాళ్ళు ఊహించారు, మేము ఊహించాం. కానీ అనుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు అటు కేంద్రంతో సైద్యం చేసుకుంటూ ఈరోజు సూపర్ 6 కార్యక్రమాలు చేయటం నిజంగా సక్సెస్ చేసి నిజంగా దానికి యాక్చువల్గా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు ఎక్కడికి పోయినా. అందువల్ల ఈరోజు దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, దీనికి సంబంధించి వాహనాలు దగ్గర 3,000 బస్సులు 4,000 బస్సుల దాకా ఏర్పాటు చేశారు. అలాగే కారుల్లోనూ ఇతర వాహనాల్లో కొన్ని పబ్లిక్ వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభా వేదిక చేరుకునేలాగా ఎటువంటి ఏర్పాట్లు అవి జరుగుతుంది? అందుకని దీనికి సంబంధించి యాక్చువల్గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అనేది పోలీసు వాళ్ళతో యాక్చువల్గా చేయాలండి. నేను యాక్చువల్గా అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో మాట్లాడి యాక్చువల్గా పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని వెహికల్స్ వచ్చినా ఎంత వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా యాక్చువల్గా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అటువంటి ఏర్పాట్లు కూడా చేసి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. సార్, కానీ ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం కేవలం బోటప్ హామీలే అమలు చేసిందని చెప్పి అటు వైసీపీ విమర్శిస్తూ వస్తుంది. దానికి సంబంధించి కొన్ని రైతుల విషయాన్ని పూర్తిగా వదిలేశారని చెప్పి కూడా నిన్న కొన్ని ధర్నాలకు వాటికి ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. వాటి గురించి ఏమంటారు? అంటే వాళ్ళకి అసలు దిక్కు తెలియటం లేదండి. ఎందుకంటే 3,000 పెన్షన్ 4,000 చేయటం, వికలాంగులకు 6,000 చేయటం, అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి 10,000 చేయటం, బెడ్ మీద ఉండే పేషెంట్ అటెండ్ సపోర్ట్ 15,000, ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు హామీ ఇచ్చాం, ప్రభుత్వం రాగానే చేసాం. అంతేకాదు 3 నెలలు అరేస్ ఇస్తానని మా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. కానీ వైసీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకనంటే ఖజానా ఖాళీ చేసాం, 10 లక్షలు అప్పు చేసాం, వచ్చే డబ్బులు అప్పులు కట్టడానికి సరిపోతుంది అనుకున్నారు. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తామని మాట తప్పకుండా ఇవ్వడం.
ఉచిత బస్సు ప్రయాణం మహిళలు చెప్పాం అన్నట్టు ఇంప్లిమెంట్ చేసాం. అంతేకాకుండా ఒకే రోజు 10,000 కోట్లు 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం కింద వేసాం. అది ఎక్స్పెక్ట్ చేయలే ఒకే రోజు వేస్తారని. అంతేగాని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రైతు సోదరులకు 20,000 ఇస్తున్నాం. 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. అది అసలు వాళ్ళు ఎక్స్పెక్టే చేయలేదు, వీళ్ళు ఇవ్వలేరు 5 ఏళ్ళని. కానీ మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తానని ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. రైతుల్లో ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే నేను నిన్న అనేక ప్లేసులు పోతే రైతులు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తారని, కానీ ఇచ్చేశారని. దాంతో వైసీపీ నాయకులు దిక్కు దోచక ఈరోజు వాళ్ళు అదని ఇదని ఏం మాట్లాడితే వాళ్ళకి తెలీదు. ఇలాగే మాట్లాడితే 2029లో 0 అవుతాయి, 11 కూడా 0 అవుతుంది. అంటే ప్రధానంగా యూరియా సమస్య ఒకటి, రాయలసీమ ప్రాంతంలో ఉల్లి కొనుగోలు ఇక్కడ సరిగ్గా జరగట్లేదని 2 విమర్శలు ప్రధానంగా చేస్తున్నారు. వీటికి ఏమంటారు? ఇదే రైతు సోదరులకు ఏదైతే 20,000కి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చామో వాళ్ళు భరించలేక యాక్చువల్గా ఈరోజు ఇవన్నీ తీసుకొస్తున్నారండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ, లోకేష్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఈరోజు యూరియా సమస్య ఎక్కడా లేకుండా సఫిషియెంట్ క్వాంటిటీ పెట్టారు. అయితే వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని రైతు సోదరులు గమనిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. సరే, అలాగే చూస్తే కనుక వచ్చే 4 ఏళ్ళు, ఈ 15 నెలల కాలంలో ఎన్నో చేసామంటున్నారు. మరి వచ్చే 4 ఏళ్ళు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు? వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మెయిన్గా యాక్చువల్గా ఏంటంటే ఏ రాష్ట్రమైనా ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే యువత భవిష్యత్తు ఇంపార్టెంట్ అండి. దానికి ఇండస్ట్రీస్ రావాలా. గత ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు, ఎవ్వరు రాలా. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇండస్ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇటు యువ నాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగిపోయి రావడం జరిగింది. యాక్చువల్గా అనేక మందిని తీసుకురావడం జరిగింది. అనేక అగ్రిమెంట్లు అయినాయి. అయితే ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా 1-2 నెలలు రావండి. ఒకసారి అగ్రిమెంట్ అయితే కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years, కొన్ని 4 years. అయితే ఇవి వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడు అటు సంక్షేమాలు చేయగలం, డెవలప్ చేయగలం. సో ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు అటు సంక్షేమాలని, డెవలప్మెంట్ రెండింటినీ 2 కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఇది మంత్రి నారాయణ స్పందన. మొత్తంగా కనుక చూస్తే సభ 2 గంటల సమయంలో ప్రారంభం కానుంది. ఈ మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లు అనేవి చేయటం జరిగింది. ఈ పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంగణం చుట్టూతూనే దాదాపు 400 ఎకరాలలో మొత్తం 32 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి వాహనానికి కూడా QR కోడ్ ఇవ్వటం, ఆ QR కోడ్ ఆధారంగా నిర్దేశించిన పార్కింగ్ స్థలంలోకి వాహనం రావటం అనేది వచ్చేలాగా కూడా ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్లుగా కూడా మొత్తం మీద ఎక్కువ దూరం నడవకుండా వచ్చేవాళ్ళు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ పార్కింగ్ స్థలాలు ఈ ప్రాంగణం చుట్టూతూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం దాదాపు 400 ఎకరాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. అలాగే మొత్తంగా 6,000 మంది పోలీసులతో పటిష్ట భద్రత అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అలాగే 40 వరకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తంగా ప్రతి అణువు కూడా పటిష్టంగా బందోబస్తు, ఇన్విజిబుల్ పోలీసింగ్ విధానంతో కూడా ప్రతి అణువు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా వాతావరణం కూడా అనుకూలిస్తే కనుక మధ్యాహ్నం త్వరగానే ఈ సభను ముగించేలాగా కూడా ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా సభ ప్రాంగణానికి వచ్చేలాగా చేసుకున్నారు. మొత్తం కూడా 3 పార్టీలు కలిసి ఎలాంటి సందేశం ఉన్నాయి, అలాగే భవిష్యత్తు లక్ష్యాలు ఏ విధంగా నిర్దేశించనున్నాయి అన్నది ఇక్కడ ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీనికి తగ్గట్లుగానే ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా 3 పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అనంతపురం నుంచి. కూటమి పార్టీల సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనంతపురంలో మరి కొద్ది గంటల్లో కూటమి సూపర్ 6 సూపర్ హిట్ సభ ప్రారంభం కాబోతా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఇక్కడికి చేరుకుంటారు. అదేవిధంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా మధ్యాహ్నం రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, దాదాపు 5 లక్షల మంది ఇక్కడ ఈ సభలో కూర్చునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వీఐపీలకు సంబంధించి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేసి మొత్తం ఇక్కడ ఎవరైతే సభలో వస్తారో సభలో వచ్చిన వాళ్ళందరికీ సభ వేదిక మీద ఉన్న మొత్తము అంటే ఈ ప్రసంగాలు సంబంధించి కానీ దీనికి సంబంధించి అన్ని
దీనికి సంబంధించి అన్ని చివరి దాకా చివరి కూర్చున్న వాళ్ళ దాకా కనిపించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు భారీగా ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి కట్అవుట్ను ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతిదీ అంటే ప్రత్యేకంగా కనిపించేలా ఏదైతే కడపలో మహానాడు జరిగిందో ఆ కడప మహానాడు సంబంధించి రెట్టింపు విస్తీర్ణంలో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో మాత్రం ఈ సభను ఏర్పాటు చేశారు. మొత్తం 400 పైచిలుకు ఎకరాల్లో ఈ పార్కింగ్ సంబంధించి కానీ ఈ సభ సంబంధించి కానీ మొత్తం ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఎక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తర్వాత తదితర ప్రజాప్రతినిధులు అందరికీ ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సభకు ఎవరైతే సూపర్ 6 పథకాలు లబ్ధిదారులు ఉన్నారో ఈ ప్రజలు ఇక్కడికి సభకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులు అంటే వీళ్ళు ఎండ ఎక్కువగా ఉంది. గత 3 రోజులుగా అనంతపురంలో వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఎవరైతే ఈ సూపర్ 6 సభ విజయవంతం చేయడానికి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి కూటమి పార్టీలకు ఏదైతే ధన్యవాదాలు చెప్పడానికి కృతజ్ఞతలు చెప్పడానికి వస్తున్నారో ప్రజలు వీళ్ళు కూడా ఎక్కువ నడిచే అవసరం లేకుండా సభా ప్రాంగణానికి చుట్టూ పార్కింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 44 పార్కింగ్లు ఏర్పాటు చేశారు. బస్సు దిగుతూనే అంటే ఇక్కడికి వచ్చే ప్రజలు బస్సు దిగిన వెంటనే కేవలం ఒక 300-400 మీటర్ల దూరంలోనే వీళ్ళు సభలో చేరుకునేటట్లు సభా ప్రాంగణానికి చేరుకునేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మొత్తం 1 గంట నుంచి 1 గంటకు సీఎంతో పాటు తర్వాత పవన్ కళ్యాణ్ భాజపా అధినేత మాధవ్లు అనంతపురం చేరుకుంటారు. 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. 2 నుంచి 4:30 వరకు దాదాపు 2:30 గంట సేపు ఈ సభ నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో కూడా అంటే ఇంత భారీ సభ దాదాపు 5 లక్షల మంది ఇక్కడ సమావేశమవుతున్న ఈ సభతో నగరంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ట్రాఫిక్ సంబంధించి కానీ దీనికి సంబంధించి వాళ్ళ నిత్యకృత్యాలు వెళ్ళడానికి కానీ ఎక్కడ వాళ్ళ దినచర్యలో భాగంగా ఇబ్బందులు లేకుండా చూడడానికి ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపులు సంబంధించి ఇతరత్ర ఎస్పీలు 30 మంది ఎస్పీలను పెట్టి పర్యవేక్షణ చేయిస్తున్నారు. దీనికి తోడు సిఐలు, ఎస్ఐలు వీళ్ళంతా దాదాపు 6,000 మంది పోలీస్ సిబ్బంది అంటే ఇటు ఒకవైపు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ సభకు వచ్చే వాళ్లకు భద్రత కల్పిస్తూ అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి 2:30 గంట సేపు ఈ సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే 3 పార్టీలు టీడీపీ, జనసేన, భాజపా ఈ 3 పార్టీలకు సంబంధించి అధినేతలంతా దాదాపు 15 రోజులుగా కష్టపడి ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండేలా అంటే కడప మహానాడు సభను మించి ఇక్కడ విజయవంతం అయ్యేలా చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే కూటమి పార్టీలు తొలిసారిగా సంయుక్తంగా ఒకే వేదికపైకి వచ్చి తొలిసారిగా ఈ సభను నిర్వహిస్తుండటంతో ఇది రాయలసీమ జిల్లాల్లో మరింత కూటమి పార్టీలకు పట్టు పెంచే విధంగా ఈ సభను నిర్వహించాలనేది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి పార్టీలు ఈరోజు సమాయత్తమయ్యాయి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. కూటమి పార్టీల సూపర్ 6 సూపర్ హిట్ సభకు అనంతపురం ముస్తాబైంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరవుతారనే అంచనాతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటామనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా కూటమి నేతలు మరింత బలంగా పంపనున్నారు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
సూపర్ 6 పథకాల లోగోతో కూడిన ఎల్ఈడి స్క్రీన్తో వేదికను తీర్చిదిద్దారు. ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ 6 హామీలు అమలు చేసి సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తున్న విషయాన్ని కూటమి నేతలు ప్రస్తావించనున్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరిందని, అమరావతి, పోలవరం, పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు జెట్ స్పీడ్లో జరుగుతున్న విషయాన్ని అగ్రనేతలు వివరిస్తారని నేతలు తెలిపారు. అధికారంలోకి వచ్చాక 3 పార్టీల అధినేతలు ఒకే వేదికపైకి వస్తుండటంతో సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సూపర్ 6లో ఎక్కువగా లబ్ధి పొందిన మహిళలే 1,00,000 మంది వరకు వస్తారని భావిస్తున్నారు. 3,857 బస్సులో ప్రజలు తరలిరానున్నారు. సభా ప్రాంగణానికి వీలైనంత చేరువగా పార్కింగ్ పాయింట్లు పెట్టారు. వారికి ఎక్కడికక్కడ తాగునీరు, భోజనాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా 6,000 మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. తాజాంశాన్ని చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ కస్టడీకి సంబంధించిన మరిన్ని వివరాలేంటి? షాహీన్ కొద్దిసేపటి కిందటే సంజయ్ ను కస్టడీలోకి తీసుకొని కొద్దిసేపటి కిందటే ఇక్కడ విజయవాడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరికొద్ది నిమిషాల్లోనే విచారణ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు విచారణ చేసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఒక్కసారి కేసు పూర్వపరాలు చూస్తున్నట్లయితే ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు మొదట తనిఖీ చేశారు, విచారణ జరిపారు. ప్రాథమిక నివేదికలో అవకతవకలు జరిగాయని రిపోర్టు రావడంతో ఏసీబీ అధికారులకు అప్పచెప్పారు. ఏసీబీ అధికారులు సైతం కంపెనీకి ఎవరైతే ఈ 2 అంశాల్లో 2 కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇవ్వటం జరిగింది. అగ్నిపథ్ అని ఆయన అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసినప్పుడు ఎన్ఓసీలు జారీ చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఆ వెబ్సైట్ నిర్వహణ, దానికి సంబంధించి ట్యాబుల కొనుగోళ్లు, వాటికి సంబంధించిన అంశాల్లో కొంత నగదు అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టర్ కు పూర్తి పనులు చేయకుండానే నగదు చెల్లించారని ఆరోపణ ఒకటైతే, మరొకటి సిఐడి డీజీగా చేసినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించి వాటిపైన అవగాహన కల్పించేందుకు సిఐడి ఆధ్వర్యంలో దానికి సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సిఐడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులు సైతం సదరు కంపెనీ నిర్వహించినట్లు నకిలీ బిల్లులు పెట్టడం, దాంతో ఆ నకిలీ బిల్లులతోటి వాళ్ళు నిధులు మంజూరు చేయించుకొని నిధులు తీసుకోవడం జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు విజయవాడ జిల్లా జైల్లో. ఈ ఘటన తర్వాత అసలు ఎందుకు ఈ నగదు వాళ్ళ కంపెనీలకు ఇవ్వాల్సి వచ్చింది, పని పూర్తి చేయకుండా ఎవరి ఆదేశాలు ఉన్నాయి, అసలు ఆ కంపెనీకి సంజయ్ కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అదే విధంగా గతంలో ఆ కంపెనీ ఈ తరహా పనులు చేయనప్పటికీ వారికే ఎందుకు అప్పగించాల్సి వచ్చింది, ఆ 2 కంపెనీల్లో బ్రిస్టాప్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ అసలు కంపెనీ ఏర్పాటు చేయకుండానే ఈ సౌత్రికా టెక్నాలజీస్ అనే కంపెనీలోనే దాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అంటే అది ఒక బోగస్ కంపెనీగా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటువంటి కంపెనీకి ఎందుకు సిఐడి తరఫున కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వెంటనే నిధులు ఎందుకు మంజూరు చేశారు అనేది ఒక మిస్టరీగా మారింది. మరోవైపు ఇటు అగ్నిపథ్ ల్యాప్టాప్లకి సంబంధించి వాళ్ళు టెండర్లు అంటే ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండానే వారికి అప్పగించారనే ఆరోపణ ఉంది. దానికి వాళ్ళకు కూడా నిధులు వెంటనే చేశారని ఉంది. అంటే ఈ విషయాలన్నింటిలో రాబట్టేందుకే వీళ్ళు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఫస్ట్ 3 రోజులు ఇచ్చిన పరిస్థితి ఉంది విచారణకు. 3 రోజుల పాటు సంజయ్ పోలీసులకి, ఏసీబీ అధికారులకి సహకరించకపోవడంతో మరో 4 రోజులు కస్టడీ కావాలని ఇటీవల
కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినటువంటి విజయవాడ కోర్టు, ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు అనుమతించింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు విచారణ చేస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసి తర్వాత మళ్ళీ జిల్లా అధికారులకు సంజయ్ ని అప్పగిస్తారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇందులో కీలకంగా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, అదే విధంగా ఎందుకు ఆ కంపెనీలకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, అసలు ఆ కంపెనీ గతంలో ఏం పని చేస్తుంది, అసలు ఇప్పుడు ఏం పని చేస్తుంది అనే విషయాలన్నింటినీ రాబట్టేందుకు ఎస్బీ అధికారులు విచారణకు ప్రశ్నలు సిద్ధం చేశారు. ధన్యవాదాలు జయప్రకాష్.